మొన్న భీమిలి, నిన్న దెందులూరు, నేడు రాప్తాడు. ఏరియా ఏదైనా సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. నేడు రాప్తాడలో సిద్ధం బహిరంగ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. నేటి సభలో పార్టీ సీమ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాప్తాడు సిద్ధం సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. 52 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పుడే తరలి వస్తున్నటువంటి పరిస్థితుంది. నాయకత్వం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అనంతపురం సభకి చేరుకుంటున్నటువంటి పరిస్థితుంది. మనతో పాటు ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. సరే, ఇవాళ రాప్తాడు నుండి రాయలసీమలో ఉన్నటువంటి కేడర్ అందరికీ ముఖ్యమంత్రి గారు ఏమి డైరెక్షన్ ఇవ్వబోతా ఉన్నారు? ఈ సభ గతంలో జరిగిన 2 సభలకి ఈ రాయలసీమలో జరిగేటువంటి సభకి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? జననేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నదంటే ఇది రామరాజ్యంగా పనిచేస్తున్నది. కులమో మతమో పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చాడు. పేదవాళ్ళు తలరాతలు మార్చేదానికి కూడా కులాన్ని చూడలా, మతాన్ని చూడలా, పార్టీ చూడలా, కేవలం పేదవాళ్ళ యొక్క తలరాతలు మార్చాలంటే వజ్రవాయుధమైనటువంటి విద్యను తీసుకుని వచ్చాడు. ప్రపంచంలోనే విద్యకి, హెల్త్కు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఈ ఇండియాలో కదా ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేదు. అందుకే జగన్ అంటేనే జననేతగా తీసుకున్నాడు. జగనన్న పైన ప్రతి పేదవాడు గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు. ఇది సిద్ధం అంటే మనకు రాయలసీమ అంటే దీనికి ప్రత్యేకత ఉన్నటువంటి రాయలసీమ ఇది. ఇక్కడ ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు. నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు అందరికీ తెలుసు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినా రాజశేఖర రెడ్డి వచ్చినాక ఒక 2 పథకాలు తీసుకొని వచ్చి పెట్టాడు. అన్ని పథకాల కన్నా కూడా ఒకటి ఫీజు రింబర్స్మెంటు, ఒకటి ఆరోగ్యశ్రీ అని. జగనన్న వచ్చినాక ఆయన ఇచ్చిన వాగ్దానం రాముడిని ఏమంటారంటే రాముడు ఒకే మాట ఒకే బాణం అన్నారు. జగనన్న ఒకే మాట ఒకే వ్యక్తిగా ఎదిగాడైనా ఆ వ్యక్తే ఈరోజు నవరత్నాలు తీసుకొని వచ్చి మహిళా లోన్లు తోశాడు. అదేవిధంగా విద్యకి మార్పు తీసుకుని వచ్చాడు. జరిగేటువంటి సిద్ధం సభకు అన్యూహమైనటువంటి స్పందన ఉంది. ఈ రాయలసీమ 4 జిల్లాల పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడానికే, దిశానిర్దేశం చేయడానికే ఈరోజు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు వారి నేతృత్వంలో ఈ సభ జరగబోతా ఉంది. మరి ఏప్రిల్లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో 170 స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకునేదానికి, మరి పార్టీ క్యాడర్ దిశానిర్దేశం చేయడానికి, మళ్ళీ ఈ యొక్క ఎన్నికల్లో 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టేదానికి మరి సంసిద్ధం చేసేదానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పరిపాలన ఖచ్చితంగా మరొకసారి మరి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తథ్యం అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సభ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రీచ్ అవ్వబోతారా? ఈ సభ ద్వారా కేడర్ని ఎలా సన్నద్ధం చేస్తారు? ఇప్పటి వరకు కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారని ఒక ప్రచారం బయట అపోజిషన్ కూడా చేస్తున్నటువంటి విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. సో ఈ సభ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది సార్? ఈరోజు ఈ సభ యొక్క ప్రత్యేకత, దీనికి ప్రత్యేక నామకరణం చేశారు సిద్ధం అని. సిద్ధం నామకరణకి కర్త, కర్మ, క్రియలు అందరూ కూడా కార్యకర్తలు అంటే ఏమి? ప్రతి కార్యక్రమాన్ని కూడా తన కర్తవ్యంగా భావించి తనకు ఏదైతే నిర్దేశిస్తారో దాన్ని పూర్తి చేయడమే కార్యకర్తల బాధ్యత. ఇప్పుడు 58 నెలలు పూర్తయిపోయింది. యుద్ధానికి సిద్ధమైనాం. యుద్ధానికి సిద్ధం చేసుకోవడానికి చేసినటువంటి ఆయుధాలన్నీ తయారు చేసుకున్నారు. దాంట్లో భాగమే నవరత్నాలు. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు యుద్ధానికి ఏ విధంగా పోవాలి, మీ కర్తవ్యం ఏమి అని దశ దీనికి ఒక రూపకల్పన చేసి నిర్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి కార్యకర్తకు కూడా తన కర్తవ్యం ఏమి అని చెప్పడానికి, ఉత్తేజపరచడానికే ఈ యొక్క కార్యక్రమం. ఇది రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత పెద్ద సభ ఎన్నడూ కూడా నిర్వహించింది లేదు.
కాబట్టి కార్యకర్తల యొక్క ఉత్సాహమే 175 సీట్ల విజయానికి కూడా ప్రారంభం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 60 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోబోతా ఉన్నారు. వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఈ సిద్ధం సభ పెడుతున్నారని చెప్పి విమర్శిస్తారు. 60 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోయే వ్యక్తి అయితే సింహం సింగల్లాగా, తోడేళ్లు దొడ్డుల్లాగా ఎందుకు వస్తారు? చంద్రబాబు నాయుడు 60 రోజుల్లో రాజకీయ మనుగడ కోల్పోయి మనవడితో ఆటలాడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు తొందరగా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సాధించేటువంటి విజయానికి ఈ సిద్ధం సభ మరొక నాంది కాబోతుంది. రాయలసీమ జిల్లాలో కేడర్ని ఏ విధంగా సన్నద్ధం చేయాలన్న అంశానికి సంబంధించి ఇప్పటికీ 4 సంవత్సరాలు 10 నెలలు అందించినటువంటి పరిపాలన అస్త్రాలుగా కార్యకర్తలను అందరినీ కూడా సిద్ధం చేయడానికే ఈ సిద్ధం సభ నిర్వహిస్తున్నామని చెప్తారు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి కూడా కార్యకర్తలు ఇక్కడికి తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, రాప్తాడు.